టైం వచ్చేసరికి 7:30 అవుతుంది. మనం నార్మల్ పెట్టుకున్న టైం 7:30 కదా, 7:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు నేను కొత్తగా అనుకున్నది ఏంటంటే మనము 30 మినిట్స్ టైం పెట్టుకొని ఎన్ని స్టెప్స్ అయితే అన్ని స్టెప్స్ నడుచుకుంటూ వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. అంటే అట్లా పెట్టుకున్నాను. సో ఎన్ని స్టెప్స్ అవుతాయో ఏందని ఇక్కడ మొత్తం స్నోనే ఉంటుండే ఈ కింద, బట్ అంత కరిగిపోయింది, మొత్తం మెల్ట్ అయిపోయింది అనమాట. ఎట్లుంది ఇప్పుడు వెదర్, మస్తు ఉంది అసలు. మనకి నార్మల్గా ఇండియాలో పార్క్స్ అంటే ఎవరు వెళ్తారు? ఇప్పుడైతే చెప్పాలంటే అబ్బో ఇప్పుడు చెప్పే అంత అసలు లేనే లేదు. పార్క్ అంటే మొత్తం అదే అయిపోయింది. అది మీకు కూడా తెలుసు. ఒకవేళ మీకు తెలియకపోతే కామెంట్ పెట్టరు, ఎవడన్నా తెలియనోడికి తెలుస్తుంది. ఏంటంటే ఇక్కడ యూఎస్లో వచ్చేసరికి పార్క్ అంటే పిక్నిక్ ఏరియా అని పెట్టుకుంటారు ఎక్కువ నేమ్స్. పిక్నిక్ అంటే వీళ్ళు ఎక్కువ ఆడుకోవడానికి కానీ, ఒకవేళ ఎవరినైనా మీట్ కావాలనుకున్నా, కొత్తగా పరిచయం చేసుకుందాం అనుకున్నా కానీ వీళ్ళైతే బయటకు ఎవ్వరు రారు కదా. సో అందుకోసం వీళ్ళైతే ఇట్లా పార్క్ మెయింటైన్ చేస్తుంటారు. ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు, ప్రతి ఒక్క కౌంటీకి ఉంటాయి. అసలు కౌంటీ అంటే ఏంటంటే అంటే వార్డు 1, 2, 3, 4, 5 అట్లా ఉంటాయి కదా. సో ఇక్కడ వచ్చేసరికి ప్రతి ఒక్కటి కౌంటీ అంటారు అనమాట ఇక్కడ. సో అందుకే ఇక్కడ కౌంటీకి ప్రతి ఒక్క దగ్గర పార్క్స్ ఉంటాయి, పబ్లిక్ పార్క్స్ ఉంటాయి. మొత్తం కొన్నిసార్లు ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు, కొన్నిసార్లు అయితే మన మార్కెట్ లాగా పెడతారు కదా, అలాంటివి కూడా పెడుతుంటారు. ఆల్రెడీ ఒకసారి అయితే నేను పెట్టినాను ఇది మార్కెటింగ్ గురించి. సో మళ్ళీ ఏమైనా ఈవెంట్స్ కండక్ట్ చేస్తే అవి కూడా తీసి పెడతాను, ఎందుకంటే ఇప్పుడు వస్తున్నా కదా రెగ్యులర్గా. ఈ స్నో లోపలికి అంటే వాటర్ ఉంటాయి కదా, మెల్ట్ అవ్వదో చూద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే కొంచెం కొంచెం వాటర్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ట్రై చేద్దాం. అబ్బో రాయి ఉన్నట్టే ఉంది అసలు. ఇగో ఇప్పట్లో కాదు కదా, ఇది జారుతుంది. చాలా టైం పడుతుంది ఏమో అనుకున్నా. అక్కడ వాళ్ళు వచ్చి ఏమో చేస్తున్నారు, ఇంతే. ఇక్కడనే మీట్ అవుతుంటారు ఫ్రెండ్స్ అయినా, అట్లా కొత్త ఫ్రెండ్స్ అవుతుంటారు, అట్లా ఉంటుంది. వాళ్ళేమో వాళ్ళని చూస్తున్నారు. అసలు నేను పొద్దున లేచి గ్రౌండ్కి వెళ్తుండే అని చెప్తుండే కదా. సో అట్లా అనిపిస్తుంది నాకు కూడా వీళ్ళని చూస్తుండే.